జిల్లా మెయిన్ శ్రీకాకుళం మెయిన్ మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం, ఆమదాలవలస నియోజకవర్గంలో కోన రవికుమార్ గారి కుటుంబం ఏ రకంగా అయితే అన్ని రకాల దోపిడీలు, భూదోపిడీ కానివ్వండి, ఒక ఖనిజ దోపిడీ కానివ్వండి, లేదు ఇసుక దోపిడీ కానివ్వండి, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కానివ్వండి, ఏ రేంజ్లో ఎంత పెద్ద ఎత్తున పాల్పడుతుందో తెలియజేయడం కోసం కొన్ని ఉదాహరణలతో, కొన్ని ఎవిడెన్షియల్గా ఉన్నటువంటి ఇష్యూస్తో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఒక 2 ఎగ్జాంపుల్ కానీ చూసినట్టయితే, ఇది చూడండి, కొద్దిగా జూమ్ చేసి చూసినట్లయితే ఇది మన ఆమదాలవలస నియోజకవర్గం శ్రీకాకుళం కలిపినటువంటి బోర్డర్. అది మన హైవే జంక్షన్లో ఉన్నటువంటి 200 ఎకరాలు విలువైన భూమి. అది నేను చెప్తాను, వేల కోట్ల రూపాయల ఆస్తి విలువైన భూమి. అందులో ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు లేఅవుట్గా, అక్రమ లేఅవుట్గా వేసినటువంటి ఫోటో ఇది. ఇది కూడా చూడండి, ఇది సేమ్ ఫోటోనే, అక్రమ లేఅవుట్. ఈ లేఅవుట్లో రోడ్లు కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు, రోడ్లు సీసీ రోడ్లు, డ్రైనేజీ. ఈ లేఅవుటే అక్రమ లేఅవుటు. అది 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భూములు అవి. ఇప్పటికీ కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి భూములు అవి. దేవస్థానంవా మఠంవా అని ఇంకా తీర్పు సరిగ్గా రానటువంటి భూములు అవి. 22A అంటే నిషేధిత భూముల జాబితాలో ఉన్నటువంటి భూములు అవి. ఈ భూముల్లో లేఅవుటే వేయకూడదు, అక్రమ లేఅవుట్. ఈ అక్రమ లేఅవుట్కి 1,45,00,000 రూపాయలు పెట్టి NREGS ద్వారా రోడ్లు వేయించినటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు. దాన్ని చూపించేటువంటి పిక్చర్ ఇది. 1,45,00,000 రూపాయలండి ప్రభుత్వ నిధులతో ఇక్కడ రోడ్లు వేశారు. ఒక ఇల్లైనా ఉందా చూడండి. ఈ లేఅవుట్లో ఒక ఇల్లైనా ఉందా చూడండి, వేసినటువంటి లేఅవుట్లో. పోనీ ఏదైనా ఊరికి ఇది కనెక్టివిటీ ఉండే రోడ్డా ఇది? తన తాలూకా అక్రమ లేఅవుట్కి ప్రభుత్వ నిధులతో రోడ్లనే మంజూరు చేసుకొని వేయించుకున్నాడు ఇది.